ముందుగా పేమెంట్ ప్రూఫ్ చూపిస్తాను. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నా పేటిఎంలో నాకు 800 రూపీస్ వచ్చాయి. ఇలా మనం రివ్యూస్ ఇస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి ఓపెన్ చేసుకోండి. వన్స్ మనం ఓపెన్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం రివ్యూస్ రాస్తూ అప్ టు 1000 వరకు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మనం ఇచ్చిన రివ్యూస్లో ఒరిజినాలిటీ బాగా ఉంటే మనకు 1000 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. రెఫర్కి మనకి 50 రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా రివ్యూ ఎలా రాయాలో చూద్దాం. మీకు రివ్యూ రాయటం రాకపోతే వీడియో చివరిలో ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ఉపయోగించి మీరు రివ్యూ రాసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు రివ్యూ ఎలా రాయాలో చూద్దాం. పర్సనల్ డీటెయిల్స్ కాడ మన ఫుల్ నేము, మొబైల్ నెంబరు, మనం మేలా ఫీమేలా ఎంటర్ చేసుకొని మన మెయిల్ కూడా ఎంటర్ చేసుకొని పైకి స్క్రోల్ డౌన్ చేయాలి. నెక్స్ట్ కాలేజీ డీటెయిల్స్ కాడ మన కాలేజీ నేమ్ ఎంటర్ చేసుకొని పైకి స్క్రోల్ డౌన్ చేయాలి. నెక్స్ట్ మనం ఆ కాలేజీలో ఏ కోర్స్ తీసుకున్నామో సెలెక్ట్ చేసుకొని ఎన్రోల్మెంట్ ఇయర్ అంటే మనం జాయిన్ అయిన ఇయర్ కాబట్టి మనం జాయిన్ అయిన ఇయర్ ఎంటర్ చేసుకొని రిజర్వేషన్ కోటా కాడ జనరల్ సెలెక్ట్ చేసుకొని పైకి స్క్రోల్ డౌన్ చేయాలి. నెక్స్ట్ మనం బోర్డు కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ బోర్డా, కర్ణాటక బోర్డా అని మీది ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని మన 12th ఎగ్జామ్ పర్సంటేజ్ కూడా ఎంటర్ చేసుకొని పైకి స్క్రోల్ డౌన్ చేయాలి. నెక్స్ట్ మనం టైప్ ఆఫ్ డిగ్రీ కాడ ఫుల్ టైం సెలెక్ట్ చేసుకొని మన క్లాస్ రూమ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారో ఎంటర్ చేసుకొని అదేవిధంగా ఆ కాలేజీలో చదవటానికి 1 ఇయర్కి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుందో కూడా మనం సెలెక్ట్ చేసుకొని పైకి స్క్రోల్ డౌన్ చేయాలి. నెక్స్ట్ మనం 200 వర్డ్స్ ఉండేటట్టు ఒక రివ్యూ రాయాలి. కాలేజీలో అడ్మిషన్స్ అయ్యేటప్పుడు మీరు ఫేస్ చేసిన గ్రూప్ డిస్కషన్ల గురించి కానీ ఇంటర్వ్యూ అండ్ రైటింగ్ టెస్ట్లో ఎలా జరిగిందో మీరు రివ్యూ రాయాలి. వన్స్ కంప్లీట్ అయినాక పైకి స్క్రోల్ డౌన్ చేసి ఓవరాల్ మీ ఎక్స్పీరియన్స్ని మనం రేటింగ్ రూపంలో ఇవ్వాలి. నెక్స్ట్ మన ఒపీనియన్ ఇవ్వాలి. ఈ కాలేజీలో ఫ్యాకల్టీస్, స్కాలర్షిప్స్ మినిమం 200 వర్డ్స్ ఉండేటట్లు ఒక రివ్యూని రాయాలి. వన్స్ రివ్యూ కంప్లీట్ అయినాక ఇక్కడ ఫ్యాకల్టీస్ ఎక్స్పీరియన్స్ రేటింగ్ కూడా మనం ఎంటర్ చేసి పైకి స్క్రోల్ డౌన్ చేయాలి. నెక్స్ట్ మనం కాలేజీలో క్యాంపస్ ఎలా ఉంటుంది, హాస్టల్ గురించి, అదేవిధంగా హాస్టల్లో ఉండే రూమ్స్ గురించి మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి మన క్యాంపస్ రేటింగ్ కూడా ఇచ్చి పైకి స్క్రోల్ డౌన్ చేయాలి. నెక్స్ట్ ప్లేస్మెంట్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఈ కాలేజీలో మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక అనే డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక మనకి పర్ మంత్కి ఎంత ప్యాకేజీ శాలరీ వస్తుందో కూడా మనం ఎంటర్ చేసుకొని పైకి స్క్రోల్ డౌన్ చేయాలి. రేటింగ్ కూడా ఇచ్చి పైకి స్క్రోల్ డౌన్ చేయాలి. నెక్స్ట్ మినిమం 40 వర్డ్స్ ఉండేటట్లు ఈ కాలేజీలో మీకు నచ్చిన ఫ్యాకల్టీస్ గురించి కానీ క్యాంపస్ లైఫ్ గురించి కానీ మీకు నచ్చినవి రాయాలి. నెక్స్ట్ పైకి స్క్రోల్ డౌన్ చేయాలి. నెక్స్ట్ ఈ కాలేజీలో మీకు నచ్చని డిస్లైక్ విషయాల గురించి కూడా రాసి పైకి స్క్రోల్ డౌన్ చేయాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీ విత్డ్రా ప్రాసెస్. మీకు వర్కింగ్లో ఉన్న యూపీఐ ఐడిని ఎంటర్ చేసుకొని అదేవిధంగా మీకు లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే ఆ లింక్ని ఇవ్వాలి, లేకపోతే వద్దు. మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న రెఫరల్ కోడ్ని ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేస్తే మీకు 50 రూపీస్ వస్తాయి. మీ రివ్యూకి హెడ్లైన్ ఏమి ఇవ్వాలో ఎంటర్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసుకొని వెరిఫై చేసిన వెంటనే రివ్యూ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు రివ్యూ రాయటం రాకపోతే ఈ ట్రిక్ని వాడండి. మనకి కావాల్సిన రివ్యూ యొక్క మెయిన్ సెంటెన్స్ని కాపీ చేసి మన మొబైల్లో ChatGPT ఓపెన్ చేసి పేస్ట్ చేయాలి. నెక్స్ట్ మనకి సమ్ డీటెయిల్స్ వస్తాయి. ఆ డీటెయిల్స్లో మనం కొన్ని చేంజెస్ చేసి ఇక్కడ మనం రివ్యూ సబ్మిట్ చేసి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. మనం సబ్మిట్ చేసిన రివ్యూ 24 to 48 అవర్స్లో అప్రూవ్ అయిన వెంటనే మనకి అమౌంట్ వస్తుంది మీరు ఇచ్చిన యూపీఐ ఐడికి. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ మనీ ఎర్నింగ్ వెబ్సైట్స్ అండ్ యాప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.